శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సేపు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి వాళ్ళు మన వీడియోలో తులారాశి వారికి గురువారము మే 8వ తారీఖున ఈ రాశిలో జన్మించిన వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈరోజు వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడప్పుడైతే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క తులారాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితాల గురించి చోటు చేసుకోబోతున్నాయి అనే వీడియో గురించి తెలుసుకుందాము. మరి వీడియోను ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోయే శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా చాలామందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి. సమస్యలు లేని వారంటే ఎవరుండరు కదా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఆ సమస్య ద్వారా ఎక్కడెక్కడికో తిరిగి మనము జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటాం. కానీ ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయము. సమస్యలు అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారుకుంటాయి. అయితే ఈ గురువు గారు ఒకసారి సంప్రదించండి. చూడండి. గురువుగారి పేరు వచ్చి పవన్ నంబూదిరి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా విషయంలోకి వస్తే తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉంటుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, మరి విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి చెందిన వారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుందండి. వీరికి డబ్బుకు అనేది ఎటువంటి సమస్య అనేది అస్సలు ఉండదు. ఒకవేళ వీరికి ఎటువంటి డబ్బు సమస్య వచ్చినా కూడా వీరికి వెంటనే డబ్బు అనేది వెంటనే ఎక్కడో ఒకటి రకంగా వీళ్ళకి అందుతూ ఉంటుందన్నమాట. ఈ తులారాశి వారు అంతర్జాతకులని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి రేపటి రోజున వీరికి ఏ విధమైన జాతక ప్రకారం ఉంటుందో తెలుసుకుందాము. మీ అంతర్దృష్టి మరియు ఏదైనా పరిస్థితిపై మీ అవగాహనతో మీ చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకోవడానికి ఇదే సరైన రోజు. మీ కార్యాలయంలో లేదా మీ స్నేహితుల్లో ఒకరికి ఏదైనా ఒక ప్రధాన సమస్యకు మీరు వినూత్న పరిష్కారాన్ని అందించగలరు. ఇది మీకు ఉత్తేజకరమైన సమయము. మీరు శ్రద్ధ కోరాల్సిన అవసరమైతే లేదు. బదులుగా ప్రజలు మీ సహాయం మరియు మద్దతు కోసం మీ వైపు అయితే మొగ్గు చూపుతారు. ఈరోజు మీరు మానసిక స్థితిలో గణనీయమైన హెచ్చుతగ్గులను అనుభవించవచ్చు. మీరు ఒక్క క్షణంలో ఉత్సాహంగా మరియు మరొక క్షణంలో నిరాశకైతే గురవుతారు. మీ మానసిక స్థితి వాస్తవానికి మీ జీవితంలో ఏమి జరుగుతుందో కాకుండా మీరు తినేదానికి మరియు మీ శారీరక శ్రమకు బాగా సంబంధించింది కావచ్చు. మీరు మీ ఆహారం గురించి ఒక నిపుణుని సంప్రదించవచ్చు. మీ సలహా మీ జీవనశైలిని మార్చడంలో మరియు మీ మానసిక స్థితిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. మీ భాగస్వామిని మరియు మీ సంబంధం యొక్క దిశను బాగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే కొన్ని సమాచారాన్ని మీరు కనుగొనవచ్చు. మీ భాగస్వామి గత కొన్ని రోజులుగా గందరగోళంగా మరియు విరుద్ధమైన సంకేతాలను పంపుతూ ఉండవచ్చు. కానీ ఈరోజు మీరు మీ ప్రవర్తన యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీ సంబంధాల భవిష్యత్తు స్వభావానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ బాధ్యతలను తప్పించుకునే సహజ ధోరణి ఉన్నప్పటికీ ఇది మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. వాస్తవం ఏమిటంటే మీరు పనికి దూరంగా ఉండడం కంటే అలవాటు కారణంగానే పనికి దూరంగా ఉన్నారు. మరిన్ని బాధ్యతలు స్వీకరించడానికి మరియు మీ పనిలో మిమ్మల్ని మీరు ఎక్కువగా నిమగ్నం చేసుకోవడానికి ఇది సరైన సమయము. కృషి మరియు నిజాయితీల కృషికి ఈరోజు విజయం అయితే లభిస్తుంది. అంతులేని మీ ఆత్మవిశ్వాసము మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక ఈరోజు మీకు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళేటట్టు ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోండి. లేనిచో మీ ధనము దొంగలించబడుతుంది. మీరింతవరకు వెళ్ళని చోటుకు రమ్మని ఆహ్వానించబడితే హుందాగా అంగీకరించండి. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావాలు ఈరోజు చాలా వరకు అంగీకారంగా ఉంటాయి. ఆన్లైన్ అసైన్మెంట్లు ఎదురు చూసిన ఫలితాలను అయితే ఇవ్వలేవు. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైంది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల మీరు ఒత్తిడికైతే గురవుతారు. చురుకైన మరియు సానుకూల ప్రేమ జీవితంలో నలుపు రంగు ఆవులకు ఆహారాన్ని ఇవ్వండి. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 5, సంపద 2, కుటుంబం 4, ప్రేమ సంబంధ విషయాలు 1, వృత్తి 1, జీతం 1. తులారాశి వారికి గురువారము మే 8వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.